ఒరే మామ, నీకు మన చిలకపాలెం జానకమ్మ గారు తెలిసేటి? ఆ ఆ, తెలియకపోవడానికి ఏముందిరా. ఆ పాలలో నీళ్ళు కలుపుతున్నాను పాలని ఆవు తీసుకొచ్చి మరి ఇంటి ముందు పాలు తీసుకున్నాను కదా, ఆవిడే కదా. ఆవిడ నాకేటి, అందరికీ తెలుసు. ఆ అవును మామ. సరేలే, ఇప్పుడు ఆ జానకమ్మ గారి గురించి ఎందుకు, ఏడైంది అది? దగ్గరికి రా, సీక్రెట్ చెప్తాను. సరే సరే చెప్పు. ఈ మధ్య మన ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్నాడు కదా ఫ్లాష్ మ్యాన్. ఆ ఫ్లాష్ మ్యాన్ జానకమ్మ గారి మీద కూడా ఫ్లాష్ వేసాడంట మామ. అవునా? అసలే జానకమ్మ పతిరేతల సంఘానికి ప్రెసిడెంట్ కదరా, ఫ్లాష్ అలా వేసాడురా దానికి. ఆ జానకమ్మ గారి మీద ఫ్లాష్ వేసినందుకు ఆ పాలోడు కోపం వచ్చి తర్వాత రోజు కాపలా కాయడానికి వెళ్ళాడు. ఆ కాపలా కాసినందుకు ఆ పాలోడి మీద కూడా ఫ్లాష్ వేసాడు మామ. అమ్మడి అమ్మ ఫ్లాష్ మ్యాన్, ఈ పాలోడి మీద కూడా ఫ్లాష్ వేసాడంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి రోయ్. నిజమే మామ, జాగ్రత్తగా ఉండాలి. అసలే నేను చాలా అందంగా ఉంటాను, మా వీధిలో అందరూ అంటుంటారు. నేను వెళ్తాను అయితే. నీ ఆ ఫ్లాష్ మ్యాన్ గడికి ఫోన్ చేసి నీ ఇంటి అడ్రస్ ఇచ్చేస్తాను రోయ్, ఎక్స్ట్రా చేసామంటే.